కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రంలోని ఆర్థిక శాఖ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆదాయం మీద ట్యాక్స్ రిలీఫ్ ఉంది. ఆదాయ పన్ను లేదు వ్యవసాయం నుంచి వస్తున్న లాభాలపైన కానీ వాటి మీద. అంతే రైతులు 10 ఎకరాలు సాగు చేసిన, ఇంకా పెద్ద పెద్ద రైతులు ఉండి 100 ఎకరాలు సాగు చేసిన దాని మీద ఎంత ఆదాయం వచ్చినా కూడా ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మార్కెట్లో సెస్ అవన్నీ వసూలు చేస్తారు, అది కామన్. అయితే ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది బడా బాబులు 1 ఎకరా భూమి వారి పేరు మీద లేకపోయినా కూడా మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాము, మా వ్యవసాయం ద్వారా 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటూ వందలాది మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. అంటే వారికి వస్తున్న అక్రమ సంపాదనని వ్యవసాయం ద్వారా మాకు ఆదాయం వచ్చిందని చూపడం ద్వారా ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2058 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. అంటే బయటపడ్డ కేసులే ఇవి. ఇక తప్పించుకుపోయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. కొంతమంది రైతులు మాకు సంవత్సరానికి 50 లక్షల ఆదాయం వచ్చిందని ఐటీ రిటర్న్స్ వేస్తే, కొంతమంది రైతులైతే 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది వ్యవసాయం ద్వారా అంటూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ₹1 కూడా పన్ను కట్టకుండా తప్పించుకుపోతారు. రైతుల ముసుగులో ఈ రాక్షసులు ఐటీ ఆదాయ పన్ను ఎగ్గొట్టి రైతులు ముసుగేసుకొని వ్యవసాయ రంగంలో దూరి అసలైన రైతు నష్టాల పాలై, అప్పుల పాలై, ఆత్మహత్యలు పాల్పడుతూ ఉంటే ఇలాంటి అక్రమార్కులు అక్రమ వ్యాపారాల ద్వారా సంపాదించిన సొమ్ముని, బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకోవటం దారుణం. కేంద్ర ప్రభుత్వం దీని మీద కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో అసలు ఎవరు రైతు కాదు అనే దానికి సంబంధించి కూడా ప్రతి రైతుకి ఆధార్ తరహాలో ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వబోతా ఉన్నారు. ఇంకా తర్వాత కూడా అక్రమార్కులు రైతుల పేరుతోనే నేరుగా చేస్తారు. ఇప్పటికే గుంటూరు శీతల గిడ్డంగుల్లో చూస్తే రైతుల పేరుతో రైతుల దగ్గర నుంచో కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో లక్షలాది టిక్కీలు పెద్ద పెద్ద బడా బాబులు స్టాక్స్ పెడుతూ ఉంటారు. ఇక వారంతా వారికి వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపించే అవకాశం ఉంది. ఇలాంటి లోటుపాట్లు, ఏదైతే వ్యవస్థలో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు చెలరేగిపోతూ ఉన్నాయి. ఇది కొత్తగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం కాదు, గడిచిన 3-4 దశాబ్దాలుగా వస్తుంది. వ్యవసాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తేనేమో రైతులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అసలే వ్యవసాయ రంగం కుదేలైపోయింది, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలంటే రైతులతో సాధ్యం కాదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ దీనికి సంబంధించి సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎవరైతే రైతును అడ్డం పెట్టుకొని ఈ దోపిడీకి పాల్పడుతున్నారో వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేందుకు వెనకాడడం లేదు. దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.